హలో ఫ్రెండ్స్. ఒక పార్టీకి సంబంధించిన ఎంపీ సామాన్యుల గొంతులా మారాడు పార్లమెంట్‌లో. కానీ అదే పార్టీ ఆ గొంతును తొక్కేద్దామని చూస్తుందా? ఆయన్ని మాట్లాడొద్దు, ఆయనను మాట్లాడనివ్వద్దంటూ అదే పార్లమెంట్‌కు లేఖలు రాస్తుందా? నిజంగా షాకింగ్ ఉంది కదా! రాఘవ్ చెడ్డాకు ప్రస్తుతం ఇదే జరిగింది. తన పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆయనకు మైక్ ఇవ్వద్దు, ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వద్దు అంటూ లెటర్ కూడా రాసింది. ఇప్పుడు ఈ విషయము సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. పార్టీలో ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఆపడానికి ఇంత ప్రయత్నిస్తారంటూ ఒక సైడ్ మాట్లాడుతుంటే, సామాన్యుల తరపున మాట్లాడుతున్నాడు కరెక్టే, కానీ ప్రభుత్వాన్ని కూడా నిలదీయాలి కదా, ప్రభుత్వాన్ని క్వెషన్ చేయాలి కదా అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా క్వెషన్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది రాఘవ్ చెడ్డా విషయంలో అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఉమాస్ వ్యూస్. దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కంటెంట్ మీకు ఎక్కడ నచ్చినా, ఇన్ఫర్మేషన్ మీకు బాగుంది అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే రాఘవ్ చెడ్డా. రీసెంట్ సమయాల్లో సోషల్ మీడియా ఎక్కడ చూసినా రాఘవ్ చెడ్డా గురించే చర్చలు. సామాన్యులకు సంబంధించిన ఎన్నో ఇష్యూస్ని ఆయన సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నారు. సామాన్యులకు సంబంధించిన ఒక ఎంపీ వచ్చారన్నట్టుగా చాలామంది ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు, సపోర్ట్గా ఉంటున్నారు కూడా. కానీ ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి విధేయంగా ఉండటం లేదు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి అని పార్టీ అడిగినప్పుడల్లా ఆయన దాటవేస్తున్నాడంటూ రాజ్యసభలో రాఘవ్ చెడ్డాని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నుంచి తొలగిస్తున్నామంటూ, ఆయనకు మాట్లాడడానికి సమయాన్ని కూడా కేటాయించొద్దంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక లెటర్ కూడా రాసింది. ఇది నిజంగా చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. ఒక పార్టీ డిసిప్లిన్ ఇష్యూ లేక వ్యక్తిత్వంగా పెరుగుతుంటే ఆయన తొక్కేద్దామని చూస్తున్నారా అన్నది డిస్కస్ చేసుకుంటే, రాఘవ్ చెడ్డా ఒక సాధారణ వ్యక్తి, ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, సిఏ వరకు చదివాడు. 23 ఏళ్లకి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ లో చేరాడు. అరవింద్ కేజ్రీవాల్ కు చాలా సన్నిహితుడు. ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన మాటలు నచ్చి 2022లో రాజ్యసభకు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆయనను నామినేట్ చేసి రాజ్యసభకు పంపించాడు. యంగెస్ట్ రాజ్యసభ సభ్యుడిగా రాఘవ్ చెడ్డా రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఇటీవల రాఘవ్ చెడ్డా లేవనెత్తిన అంశాల గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, గిగ్ వర్కర్ల ఇష్యూ గురించి చాలా ఆలోచించి మాట్లాడారు రాఘవ్ చెడ్డా. గిగ్ వర్కర్లతో ఒక రోజంతా స్టే చేసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది స్వయంగా తాను ఎక్స్పీరియన్స్ అయ్యి దాని గురించి పార్లమెంట్లో గట్టిగా మాట్లాడి 10 minute డెలివరీ అనే ఒక సిస్టమ్ని బ్రేక్ చేయడంలో రాఘవ్ చెడ్డా ముందుండి నడిచాడు. ఈ టెలికాం కంపెనీలు ఇచ్చే 28 రోజుల తారీఫ్ల గురించి, 28 రోజుల రీఛార్జ్ల గురించి కూడా రాఘవ్ చెడ్డా చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు పార్లమెంట్లో. ఇంకా బ్యాంక్స్ మినిమం ఛార్జెస్ పేరుతో, పెనాల్టీస్ పేరుతో ఎలా ప్రజల్ని దోచుకుంటున్నాయో అన్న దాని గురించి కూడా ఎంతో మాట్లాడారు రాఘవ్ చెడ్డా. అలాగే ఎయిర్పోర్ట్లో క్యాంటీన్ కాస్ట్ గురించి మాట్లాడారు, పెటర్నిటీ లీవ్ల గురించి మాట్లాడారు. ఎన్నో సామాన్యుడి సమస్యల గురించి రాఘవ్ చెడ్డా ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు. ఇవంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి, ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తూనే ఉన్నాయి. లాస్ట్ కొన్ని నెలలుగా అయితే రాఘవ్ చెడ్డా స్పీచ్లు, ఆయన డిబేట్స్, ఆయన ఆలోచనలు సోషల్ మీడియాలో ఇంతలా స్ప్రెడ్ అయిపోయాయంటే నిజంగా ఎక్కడ చూసినా రాఘవ్ చెడ్డా గురించి. పొలిటికల్ ఇష్యూ అంటే రాఘవ్ చెడ్డా లాంటి ఎంపీ ఉండాలన్నట్టుగానే ఎంతో సపోర్ట్ ఆయనకు లభించింది. ఎంతగానో మాట్లాడారు. రాఘవ్ చెడ్డా అనే ఒక యంగ్ ఎంపీ పార్టీని మించి ఎదిగాడని ప్రతి ఒక్కరూ ఆలోచించేలా మారింది. ఆయన ఎండోర్స్ చేసుకున్నాడు, ఆయన ఐడియాలజీని ప్రజల్లోకి వెళ్ళేలా చేశాడు. నిజంగా ఇప్పుడు రాఘవ్ చెడ్డా అనే వ్యక్తి ఏ పార్టీకి వెళ్ళినా సునాయాసనంగా గెలుస్తాడో, ఆయనకు పార్టీతో సంబంధం లేదు, ఆయన ఒక పార్టీ పెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, అంతగా రాఘవ్ చెడ్డా ఎదిగాడు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఇక్కడ రాఘవ్ చెడ్డా అనే వ్యక్తి పార్టీ లైన్ దాటి తనని తాను ఎండోర్స్ చేసుకుంటున్నాడు, ఒక లీడర్గా ఎదగటానికి ప్రయత్నిస్తున్నాడు, పార్టీకి విధేయుడుగా ఉండట్లేదు అన్నట్టుగా వాళ్ళకు డౌట్ వచ్చి అతడు ఒంటరిగా ఉంటున్నాడు, ఒంటరిగానే అన్ని మాట్లాడుతున్నాడు, డిస్కషన్స్ ఏమీ చేయట్లేదు అన్నట్టుగా వాళ్ళకు ఆలోచన వచ్చి, దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పే కారణాలు ఏంటంటే, ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని కానీ సిసోడియా కానీ అరెస్ట్ చేసినప్పుడు రాఘవ్ చెడ్డా
అస్సలు ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ మాట్లాడినట్టు కూడా తెలియదు. ఆయనని అడగ్గా ఆ టైంలో తన ఐ ఆపరేషన్ చేపించుకుంటున్నాను. లండన్‌లోనో ఎక్కడనో ఉన్నానని చెప్పినట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. మీడియా తరపున కూడా చాలా క్వెషన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ చాలామంది ఆలోచించేది, చాలామంది మాట్లాడేది ఏందంటే నిజంగా ఆయనకి హెల్త్ బాగోలేకపోతే కనీసం ఒక ట్వీట్ అయినా చేయొచ్చు కదా! ఆ తర్వాత హెల్త్ బాగయ్యాక కొంచెం మాట్లాడదు కదా ఈ ఇష్యూ మీద. సీఎం స్థాయి వ్యక్తి, తనకెంతో సపోర్ట్‌గా ఉన్న వ్యక్తి, ఆ కేజ్రీవాల్‌ని చూసి రాజకీయాల్లోకి వచ్చిన రాఘవ్ చెడ్డా అనే వ్యక్తి ఎందుకు కేజ్రీవాల్ సంబంధించిన విషయంలో మాట్లాడలేదు అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా క్వెషన్ చేస్తుంది. పార్టీ క్రైసిస్‌లో ఉన్నప్పుడు, పార్టీ ఓడిపోతుందన్నప్పుడు రాఘవ్ చెడ్డా నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. పార్టీ తరపున గట్టిగా వినిపించలేదు, గట్టిగా మాట్లాడలేదు కూడా అన్నట్టుగా చాలామంది లీడర్లు, చాలామంది పెద్ద పెద్ద ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లే మాట్లాడుతున్నారు. రాజ్యసభ సీట్ అనేది పార్టీ తరపున వచ్చింది. సో, పార్టీకి విధేయుడుగా ఉండాలి మొదట. పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటంలో తాము తప్పుగా చూడడం లేదు. కానీ తనని తాను ఎండోర్స్ చేసుకుంటున్నాడు. తనొక గొప్ప లీడర్‌ని అంటూ చూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. పార్టీకి విధేయుడుగా ఉండటం లేదు. పార్టీ ఇచ్చిన ఎంపీ పదవిలో ఉంటూ అన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు మాట్లాడుతున్నారు. ప్రజలతో కలిసి ఉండాలి కరెక్టే. పార్టీకి కూడా విధేయుడుగా ఉండాలి కదా అన్నది ఇక్కడ చాలామంది ఎంపీల, చాలామంది లీడర్ల మాటలనమాట. ఇవన్నీ డిస్కషన్స్, ఇవన్నీ ఆలోచనలు రీసెంట్‌గా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేదేందంటే రాఘవ్ చెడ్డా లైన్ దాటిపోయారు. ప్రభుత్వాన్ని క్వెషన్ చేయమన్నప్పుడు ఎక్కడా తను క్వెషన్ చేయటం లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు ఓకే. కానీ ప్రభుత్వాన్ని క్వెషన్ చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు? మోడీకి సపోర్ట్‌గా ఉంటున్నాడు రాఘవ్ చెడ్డా. ఎక్కడా ఈ ప్రభుత్వాన్ని క్వెషన్ చేయటం లేదు. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన విషయాల్లో మాట్లాడటం లేదు. బెంగాల్ రాజకీయాల్లో జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడటం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మీటింగ్స్ ఉంటే అటెండ్ అవ్వటం లేదంటూ వాళ్ళు డైరెక్ట్‌గా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఫ్లోర్ లీడర్‌గా ఆయనను తీసేస్తున్నాము. ఆయనకు మైక్ ఇవ్వకండి, ఆయనను మాట్లాడనివ్వకండి అన్నట్టుగా ఆ పార్టీ సభ్యులే, ఆ పార్టీ వ్యక్తిపైనే ఒక లెటర్ రాసే స్థాయికి వెళ్ళిపోయింది. నిజంగా ఇక్కడ మనము 2 కోణాల్లో ఆలోచించుకోవాలి. రాఘవ్ చెడ్డా అనే వ్యక్తి ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల కోసమే పనిచేస్తున్నాడు, ప్రజలకు సంబంధించిన ఇష్యూల గురించే మాట్లాడుతున్నారు. కానీ అదే సమయంలో తనను రాజ్యసభ స్థాయికి పంపించిన పార్టీ కూడా విధేయుడుగా ఉండాలన్నది కూడా న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాఘవ్ చెడ్డా సపోర్టర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు రాఘవ్ చెడ్డా పార్టీ తరపున రాజ్యసభకి వెళ్ళాడంటే ఆ పార్టీని గెలిపించింది ప్రజలే కదా! ఆ ప్రజల గురించి మాట్లాడితే మీకు బాధేంటి? పార్టీ గురించే మాట్లాడాలా? ప్రజల సమస్యలు ఇంపార్టెంట్ కాదా? ఒకరినొకరు క్వెషన్ చేసుకుంటూ పార్లమెంట్‌లో సమయాన్ని వృధా చేయడం కన్నా ఇలా పబ్లిక్ సంబంధించిన సమస్యలపైన, పబ్లిక్ సంబంధించిన ఇష్యూలపైన మాట్లాడితే తప్పేంటని రాఘవ్ చెడ్డా సపోర్టర్స్ మాట్లాడుతుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ సపోర్టర్స్ ఏం మాట్లాడుతున్నారంటే ప్రజల గురించి మాట్లాడడంలో తప్పు లేదు. కానీ పార్టీకి కూడా విధేయుడుగా ఉండాలి కదా! పార్టీలో జరుగుతున్న ఇష్యూస్ మీద, క్రైసిస్ మీద మాట్లాడాలి కదా! పార్టీ నేతగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌కు సమస్య వచ్చినప్పుడు రాఘవ్ చెడ్డా దూరంగా ఉన్నాడు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ రాఘవ్ చెడ్డా దూరంగా ఉన్నాడు. కొన్ని సమస్యల గురించి మాట్లాడమంటే రాఘవ్ చెడ్డా సపోర్ట్ చేయడం లేదు. పార్లమెంట్‌లో గొంతిచ్చింది ప్రభుత్వాన్ని కూడా కొన్ని ఇష్యూల మీద నిలదీయాలని కదా! కార్పొరేట్ వ్యక్తులని, కార్పొరేట్ సంబంధించిన వ్యక్తులని మాత్రమే క్వెషన్ చేస్తున్నాడు. మోడీ ప్రభుత్వాన్ని క్వెషన్ చేయడానికి రాఘవ్ చెడ్డా భయపడుతున్నాడు. ఇలాంటి భయం ఉన్న వాళ్ళు ఎందుకు అన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా రాఘవ్ చెడ్డా అనే ఒక ఎంపీ ఆ పార్లమెంట్‌లో గొంతెత్తాలి. ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి అతను మాట్లాడాలి. ఇన్ కేస్ రాఘవ్ చెడ్డా గనక పార్టీకి మించిన వాడిని అనుకుంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినా కూడా, ఏ పార్టీలో జాయిన్ అయినా కూడా ఆయన ఖచ్చితంగా సర్వే అవుతాడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తారన్నది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్. అసలు ఈ ఇష్యూ గురించి రాఘవ్ చెడ్డా గొంతుని రాజ్యసభలో నొక్కేయడాన్ని మీరేమంటారు ఫ్రెండ్? మీరు ఎలా చూస్తారు? ఈ ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది కరెక్టే అంటారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.